మన రాణి కథలో పట్టణంలోని మధ్యతరగతి కాలనీలో కొంతమంది స్నేహితురాలు కలిసి ఒక కిట్టి గ్రూప్గా ఏర్పడ్డారు. So I told him, if you want the sari, you have to buy me the necklace too. Oh, you are terrible. Good for you. మొదట్లో సరదాగా సాగిన సమావేశాలు మెల్లమెల్లగా ఎవరు ఎక్కువ అనే పోటీగా మారాయి. ఒకరు పట్టు చీర కడితే ఇంకొకరు అంతకంటే ఖరీదైన డిజైనర్ వేర్ వేయాలి. ఒకరు 5 రకాల వంటలు చేస్తే ఇంకొకరు 10 రకాలు వండాలి. ఇదే ధోరణి. ఆ గ్రూప్లో సుజాత అనే ఆవిడ చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఒక నెల పార్టీ సుజాత ఇంట్లో జరిగింది. మిగిలిన సభ్యులంతా భారీ అలంకరణలతో కొత్త నగలతో సుజాత ఇంటికి వచ్చారు. కానీ సుజాత ఇల్లు చాలా సాధారణంగా ఉంది. భోజనం కూడా చాలా సింపుల్గా పాతకాలపు పద్ధతిలో అరటి ఆకుల్లో వడ్డించింది. పార్టీ చివరిలో అందరూ కలిసి గిఫ్ట్లు ఇచ్చుకునే సమయం వచ్చింది. అప్పుడు సుజాత అందరికీ ఒక చిన్న కవర్ ఇచ్చింది. అందులో ఒక చిన్న అద్దం, పక్కనే ఒక చిన్న లేఖ ఉంది. ఆ లేఖలో ఇలా రాసి ఉంది: ప్రియమైన స్నేహితురాళ్లకు, ఈ అద్దంలో ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీకు కనిపిస్తున్నది మీ ఖరీదైన చీరనా, మీ నగలా, లేక మీ ముఖంలో ఉన్న చిరునవ్వా? మన ఈ కలయిక మన మనసుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి, ఒకరికొకరు తోడుగా ఉండటానికి ఏర్పడింది. కానీ గత కొన్ని నెలలుగా మనం చూసుకోవడం మర్చిపోయి పక్కవారి వైపు చూస్తూ పోటీ పడుతున్నాం. ఈ పార్టీ కోసం మనం పడే ఆరాటం మన ఇంట్లో వాళ్లకు ఆర్థిక భారం కాకూడదు, మనకు మానసిక ఒత్తిడి కాకూడదు. పట్టు చీరల కంటే మన పలకరింపులు మెరిసినప్పుడే ఈ కిట్టి పార్టీకి అసలైన అర్థం ఉంటుంది. ఆ ఉత్తరం చదివాక అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తమలో తాము పడుతున్న అంతర్మదనం అందరి ముఖాల్లోనూ కనిపించింది. లక్ష్మి అనే ఆవిడ మెల్లగా లేచి, నిజమే సుజాత, మొన్న మా అబ్బాయి ఫీజు కట్టాల్సిన సమయంలో కూడా నా పరువు పోతుందని అప్పు చేసి మరీ ఖరీదైన చీర కొన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలో ఏదో తెలియని అశాంతి. ఇన్నాళ్లకు నా తప్పు తెలిసింది అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ రోజు నుంచి ఆ గ్రూప్ నియమాలు మారిపోయాయి. సాధారణ కాటన్ చీరలు, కేవలం ఇంట్లో చేసుకునే ఆరోగ్యకరమైన ఆహారం, భేషజాలు కాదు, పుస్తకాలు, ఆరోగ్యం, ఒకరికొకరు కష్టాల్లో ఎలా సాయం చేసుకోవాలనే విషయాలు. జీవితం అనేది పక్కవారితో పోల్చుకోవడానికి కాదు, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి. ఆడంబరం తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఆత్మీయత శాశ్వతమైన తృప్తిని ఇస్తుంది. Thank you for watching. Subscribe for more videos.